హాయ్. నమస్తే. మనం చాలా కష్టపడుతున్నాం. మన కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఏదో విధంగా కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం. కానీ పొదుపనేది చాలా తక్కువగా ఉండడం వలన అంటే మనకొచ్చిన ఆదాయంలో ఎంతో కొంత 5%, 10% పొదుపుగా ఎల్ఐసీ లాంటి దాంట్లో పొదుపు చేసి మిగిలింది ఖర్చు చేసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా జీవితాంతం సంతోషంగా ఉంటుంది. భర్తకి, భార్యకి, పిల్లలకి అందరికీ కూడా ఏదో విధంగా మనం దాచుకోవడమే జీవితానికి మనకు ఉపయోగపడేది. అలాగే నిన్న నాకు తణుకులో ఒకాయన కనిపించారు. నేను 25 సంవత్సరాల క్రితం అంటే ఎల్ఐసీ ప్రారంభించిన కొత్తలో నేను ఆయన్ని ఎల్ఐసీ పాలిసీ కట్టుకోండి అని ఆయన చెప్తే, ఆయన కడదామండి చీట్లున్నాయి, అదున్నాయి లేతే పిల్లలు అదని ఇదని చెప్పి కట్టలేదు. ఈ రోజున పాపం అప్పటికే వాళ్ళు చాలా సంపాదించారు. అలాగలాగా పొదుపనేది లేకపోవడం వల్ల చాలా ఖర్చులు చేసేసి, ఈ రోజుని ఆయన చెప్పిన మాటలంటే నాకు కళ్ళంట నీళ్ళొచ్చినియనమాట. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఆళ్ళ ఫ్యామిలీ అంటే ఆ మిసెస్, ఆయన భార్యాభర్తలిద్దరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నారనమాట. అంటే పొదుపనేది లేకపోవడం వల్ల మాకిలా జరిగిందండి. ఆ రోజున మీరు చెప్పినప్పుడే మేము ఎల్ఐసీ పాలిసీ ద్వారా కట్టుకునుంటే ఈ రోజునే మా కుటుంబం ఎంత సంతోషంగా ఉండేది కదా! మీరు చెప్పిన మీ మాట వినలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉంది. ఇక నుంచి నాకు తెలిసినోళ్ళందరికీ కూడా ఎల్ఐసీ కట్టుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే నాలాంటి ఇబ్బంది పడకూడదని అని ఆయన చెప్తుంటే కరెక్టే కదా! ఆయన అనుభవంతో చెప్పింది మనకి అర్థమవుతుంది కదా! అని అందరికీ కూడా ఎల్ఐసీ కట్టుకోమని ఆయన చెప్తున్నారు. అదే చేస్తున్నాం. తక్కువ టైం పాలిసీ కట్టుకోండి పోనీ. ఎందుకంటే 2 రకాలున్నాయి. మనం కట్టిన తర్వాత జీవితాంతం డబ్బులొచ్చే పాలిసీ ఒకటి. అంటే నెలకొక 5,200 పడుతుంది. ఒక 16 సంవత్సరాలు మనం కట్టామంటే కుటుంబానికి 17, 18 గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది మన తరపుని. 19వ సంవత్సరం నుంచి సంవత్సరానికి రూ. 1,00,000 కుటుంబానికిస్తది. జీవితాంతం గూడా ఇస్తది. అంటే మనం వద్దనుకుని 90 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా అలా ఇస్తానే ఉంటది. మనం వద్దనుకున్నప్పుడు 90 సంవత్సరాల తర్వాత కూడా వద్దనుకున్నప్పుడు మనం కట్టిన డబ్బులకి బోనస్ కూడా కలిపి మరీ ఇస్తది. అలా కాదండి నాకంతా ఒకసారి వచ్చేయాలి మా కుటుంబం అందరికీ అనుకుంటే గనక అదే అమౌంట్ తోటి నెలకి 5,300 తోటి 12 సంవత్సరాలే. 12 సంవత్సరాలు మనం కట్టామంటే 13, 14, 15 గవర్నమెంట్ కడతది. 16 సంవత్సరంలో 15,00,000 ఇస్తది కుటుంబానికి. అంటే కుటుంబం హ్యాపీగా ఉండాలంటే పొదుపనేది చాలా ఇంపార్టెంటు. చాలామంది తెలియక ఏదో చీట్లు కడుతున్నామండి, అదేదో కడుతున్నామండి, ఇదేదో కడుతున్నామని ఇలాగా దాటేయడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో చాలా ఇబ్బంది పడతారని మనకున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది కాబట్టి, ఏదో విధంగా పొదుపు చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా పొదుపు చేసుకుంటే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎల్ఐసీయే నంబర్ 1 అంచేత ఎల్ఐసీ సింబల్ కూడా మనల్ని కుటుంబాన్ని కాపాడడానికి ఉన్నట్టుగానే ఉంటది. అంచేత ఏంటంటే మనం ఎల్ఐసీలో పొదుపు చేసుకొని సంతోషంగా ఉందాం జీవితాంతం కూడా. ఓకేనా? మీకు వివరాలు కలిగితే నాకు ఫోను చేయండి. నేను తెలియజేస్తాను. నమస్తే. థాంక్ యూ.